హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మూడు ముళ్ళ బంధం 12వ భాగాన్ని వినేద్దాం. మహేంద్ర గారిని ట్రీట్ చేసే డాక్టర్కి ఫోన్ చేస్తాడు రామ్. ఆయన హడావిడిగా రామ్ వాళ్ళింటికి చేరుకుంటాడు 10 నిమిషాల్లో. కాసేపు మహేంద్ర గారిని చెక్ చేసి అక్కడే నిలబడి టెన్షన్గా చూస్తున్న రామ్ యశోద గారి దగ్గరికెళ్ళి వెల్ జై ఆయనలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. నెమ్మదిగా ఆయనలో కదలికలు మొదలవుతున్నాయి. ఇలానే కొనసాగితే ఆయన ఇంకో 6 నెలల్లో నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నేను కొన్ని రోజుల వరకు రెగ్యులర్గా వచ్చి చెకప్ చేస్తుంటాను అని చెప్తారు డాక్టర్. డాక్టర్ చెప్పింది విని యశోద రామ్ చాలా సంతోషిస్తారు. రామ్ సంతోషంగా డాక్టర్ చేతుల్ని పట్టుకుని చాలా చాలా థ్యాంక్స్ డాక్టర్, చాలా మంచి వార్త చెప్పారు అని చెప్తాడు. ఇందులో నేను చేసింది ఏముంది జై, ఆయన మనసు ఇప్పుడు సంతోషంగా ఉన్నట్టుంది. అందుకే ఆయన రికవర్ అవడానికి మెంటల్గా కూడా ప్రిపేర్ అయి ఉన్నారు. దానివల్లే ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. సరే, నేను ఇప్పుడు ఒక ఇంజెక్షన్ ఇచ్చాను, ఆయన రెస్ట్ తీసుకుంటారు, మళ్ళీ రేపు వస్తాను సరేనా అని చెప్తారు డాక్టర్. ఓకే డాక్టర్, బాయ్ జై, వస్తాను యశోద గారు అని చెప్పి వెళ్ళిపోతాడు డాక్టర్. డాక్టర్ వెళ్ళిపోయాక రామ్ ఆనందంగా మహేంద్ర గారి చేతిని తన చేతుల్లోకి తీసుకుంటాడు. చూసావా అమ్మా, నాన్న కూడా ఆ మూర్తి పతనం కోరుకుంటున్నాడు. నాకు తెలిసి నాన్నతో నేను చెప్పిన విషయాల వల్లే చలనం వచ్చిందనిపిస్తుందమ్మా. కానీ ఆ మూర్తి మీద కోపంతో నువ్వు అశుని ఇబ్బంది పెడుతున్నావని తెలిస్తే మీ నాన్నగారు తట్టుకోగలరా అని రామ్ని చూస్తూ అడుగుతారు. మళ్ళీ అదే మాట. నాన్నకి విషయం తెలిసినా నన్ను అర్థం చేసుకుంటారనే నమ్మకం నాకుందమ్మా. నువ్వు మారవు. సరే, ఆయన రెస్ట్ తీసుకొనివ్వు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు యశోద గారు. రామ్ కాసేపు వాళ్ళ నాన్న దగ్గరే ఉండి ఆ రూమ్ నుండి వెళ్ళిపోతాడు. మహేంద్ర గారి గది నుండి బయటకొచ్చి నేరుగా అశు దగ్గరికి వెళ్తాడు రామ్. మంచం మీద కూర్చొని ఏదో ఆలోచిస్తూ గోలు కొరుక్కుంటూ కూర్చుని ఉంటుంది అశు. కోపంగా తలుపు తెరుచుకుని లోపలికొచ్చిన రామ్కి అశు చేస్తున్న పని చూసి చిర్రెత్తుకొస్తుంది. అశు నోట్లో ఉన్న తన వేళ్ళని బలంగా లాగేసి, ఏయ్, నువ్వింకా చిన్నపిల్లవ అనుకుంటున్నావా? ఇలా గోలు కొరుకుతున్నావు? దీనివల్ల నా బేబీకి ఏమైనా అయితే అని సీరియస్ కరుస్తాడు. అశు కోపంగా, టెన్షన్లో ఉన్నప్పుడు ఇది నా అలవాటని నీకు తెలీదా అని తిరిగి కౌంటర్ ఇస్తుంది. అది నువ్వు మామూలుగా ఉన్నప్పుడు పర్వాలేదు. ఇప్పుడు నీ కడుపులో నా బేబీ ఉంది, జాగ్రత్త, లేకపోతే చంపేస్తాను జాగ్రత్త అన్నాడు. అయినా నీకెందుకే టెన్షను? నీ వల్ల ఎదుటి వాళ్ళు టెన్షన్ పడాలి కానీ అని విసురుగా చెప్తాడు. మామయ్యకి ఏమైందో ఏమో అని టెన్షన్ వేసింది, అది కూడా తప్పేనా అని కోపంలో తనేమంటుందో ఆలోచించుకుని అనేస్తుంది. అశు నోటి నుండి మామయ్య అని వచ్చేసరికి రామ్ ఆశ్చర్యంగా అశుని చూస్తాడు. తనేం చెప్పిందో గుర్తు చేసుకుని నాలుగు ఖర్చుకుంటుంది అశు. రామ్ కోపంగా అశు చేతిని పట్టుకుని, ఏంటే, ఏమన్నావు? మావయ్యనా? హా? ఎవరు చెప్పారు నీకు అని గట్టిగా అడుగుతాడు. చచ్చాను, అసలే ఈ ఇంట్లో నన్ను ఎక్కడికి వెళ్ళనిద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు ఈ విషయం నాకు పిన్ని వల్ల తెలిసిందని తెలిస్తే పిన్ని పని అయిపోతుంది అని ఆలోచిస్తూ రామ్కి ఏదో ఒకటి చెప్పి కన్విన్స్ చేయాలనుకుని, ఏయ్, ముందు నా చెయ్యదులు. ఎవరో చెప్పడం ఏంటి? నువ్వే అత్తయ్యతో మాట్లాడుతుంటే నేను విన్నాను, అలా నాకు తెలిసింది. అయినా మామయ్య గురించి నాకెందుకు తెలియకూడదు అని లేని ధైర్యం ప్రదర్శిస్తూ అడుగుతుంది అశు. అశు మాటలకి రామ్కి కోపం పెరిగిపోతుంది. బలంగా అశుని దగ్గరకు లాక్కుని, అత్తయ్య మామయ్య అని లేనిపోని బంధాలు కలిపి ఇక్కడే ఉండిపోదామని అనుకుంటే ఊరుకునేది లేదు. ఇక్కడ నువ్వు అనుకుంటున్న వాళ్ళెవరూ లేరు, అర్థమైందా? నువ్వేం విన్నా కూడా అంతా మర్చిపోయి నోరు మూసుకునుండు. ఇంకోసారి ఈ రూమ్ దాటి బయటకొస్తే కాళ్ళు విరగొడతాను. ఈ రూమ్ నుండి బయట గార్డెన్కి కనెక్షన్ ఉంటుంది. వాకింగ్ చేయాలంటే గార్డెన్లో చేసుకో, లేకపోతే ఈ రూమ్లోనే కూర్చో, అంతేకాని అనవసరమైన ఉత్సాహం చూపించి నా ఫ్యామిలీ గురించి తెలుసుకోవాలని చూస్తే నాలోని రాక్షసుని చూస్తావు, అర్థమైందా అని ఆశు బుగ్గల్ని నొక్కుతూ చెప్తాడు రామ్. ఆశు అర్థమైంది అన్నట్టుగా తలని గుండ్రంగా తిప్పుతుంది. దాంతో రామ్ ఆశుని వదిలి వెళ్ళిపోతాడు. రాక్షసుడు, ఈడియట్, ఎంత బలుపు కాకపోతే ఇలా బెదిరించి పనులు జరిపించుకుంటాడు. రై రౌడీ, నీకున్న మొండితనమే నాలోనూ ఉంది. నువ్వు మర్చిపోయావేమో, నన్ను కూడా నీలాగే పెంచావు నువ్వు. మా అమ్మ నాన్నలు నన్ను కన్నారంతే. నాకు ఏది మంచి ఏది చెడు, ఎవరితో ఎలా ప్రవర్తించాలి అన్నీ నేర్పించింది నువ్వే. అలాంటిది నీ వల్ల నా జీవితంలో నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది. అదేంటో నువ్వు చెప్పవు. మరి నేను తెలుసుకోకుండా ఎలా ఉంటాను? ఖచ్చితంగా తెలుసుకుంటాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నిన్ను ప్రాణంలా ప్రేమించినందుకు నన్ను ఇంతలా బాధ పెడుతున్నావు. నీకు నిజాలు తెలిసిన రోజు నువ్వు ఖచ్చితంగా బాధపడతావు రామ్. నాతో ఇలా ప్రవర్తించినందుకు యూ విల్ డెఫినెట్లీ పే ఫర్ ఇట్ రామ్ అని మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉంది. రామ్ ఆశుకి తన స్టైల్లో వార్నింగ్ ఇచ్చేసి సరాసరి మనీ దగ్గరికి వెళ్తాడు. మనీ, ఆశుని కాస్త జాగ్రత్తగా చూసుకో, అంతేకాదు
అసలు తనని నాన్న గది వైపుకు వెళ్ళనివ్వకు, అర్థమైందా అని కాస్త సాఫ్ట్ అండ్ వార్నింగ్ టోన్‌లో కలిపి చెప్తాడు. మనీ కాస్త భయపడుతూ అలాగే చిన్నబాబు అని చెప్తుంది. దానికి ఈ మధ్య వేషాలు బాగా ఎక్కువయ్యాయి. నువ్వు కాస్త తనని కనిపెడుతూ ఉండు అని చెప్పి వెళ్ళిపోతాడు. అలా ఆ రోజు గడిచిపోతుంది. మరుసటి రోజు రామ్ పొద్దున్నే ఆఫీస్‌కెళ్లే ముందు అశు గదిలోకెళ్తాడు. రామ్ ఇచ్చిన టెడ్డీని చుట్టుకొని ముద్దుగా నిద్రపోతుంది అశు. ఇంత వయసొచ్చినా ఈ టెడ్డీ పిచ్చి మాత్రం పోలేదు దీనికి. రాక్షసి అని అనుకుంటూ అశుని కాసేపు అలాగే చూసుకుని ఆఫీస్‌కెళ్ళిపోతాడు. యశోద గారు లేచి మహేంద్ర గారి దగ్గరికెళ్ళి కాసేపు ఆయనతో మాట్లాడి అశు గదిలోకెళ్తారు. అన్ని విండోస్‌కి కర్టెన్స్ అడ్డుగా వేసేసి మత్తుగా నిద్రపోతున్న అశు. యశోద గారు కర్టెన్స్ అడ్డు తీస్తారు. విండో నుండి తన మొహంపై పడుతున్న ఎండకి బద్ధకంగా "ఒసేయ్ జాను, ఆ కర్టెన్స్ ముయ్యవే" అని మూలుగుతూ మరొక వైపు తిరిగి నిద్రపోతుంది. అది విన్న యశోద గారు నవ్వుతూ ఆశు పక్కన కూర్చొని ఆశు తల నిమురుతూ "ఆశు లేమ్మా" అని పిలుస్తారు. "అబ్బా పో జాను" అంటుంది. "నేన్రా మీ అత్తయ్యని" అని ఆశు చెంప మీద చెయ్యేసి చెప్తారు. ఆ స్పర్శకి కళ్ళు తెరిచి చూస్తుంది ఆశు. ఎదురుగా యశోద గారు నవ్వుతూ కనిపించేసరికి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. "అయ్యో! అంతలా సడన్‌గా లేవకూడదు తల్లి" అని కాస్త కంగారుగా చెప్తారు. బేబీకి ఏమైనా అవుతుందేమోని భయంతో. ఆశు తేరుకొని "సారీ అత్తయ్య, సడన్‌గా మిమ్మల్ని చూసేసరికి ఇలా లేచేశాను" అని చెప్తుంది. "సరే, లేచి ఫ్రెష్ అవ్వు. నేను నీకోసం పాలు, టిఫిన్ తీసుకొనొస్తాను" అని చెప్తారు. సరేనని బుర్ర ఊపి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తుంది ఆశు. ఆశు వెళ్ళగానే మంచం మీద అంతా సర్దేసి ఆశు కోసమని ఫుడ్ తీసుకురావడానికి వెళ్తారు యశోద. ఆశు ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి యశోద గారు టిఫిన్‌తో రెడీగా ఉంటారు. ఆశుకి కబుర్లు చెప్తూ టిఫిన్ తినిపిస్తారు. యశోద గారు చూపిస్తున్న ప్రేమకి చలించిపోతుంది ఆశు. "అత్తయ్య, నాతో ఇంత మంచిగా ఉంటున్నారు. మరి ఆ రౌడీకి ఏం మాయరోగం? నన్ను చూస్తే చాలు ఎగిరెగిరి మడతాడు రాక్షసుడు" అని రామ్‌ని తిట్టుకుంటూ ఉంటుంది. "అత్తయ్య, మీరివాళ ఆఫీస్‌కెళ్తున్నారా?" అని అడుగుతుంది. "లేదురా, ఇవాళంతా నీతోనే ఉంటాను" అని సంతోషంగా చెప్తారు. ఆశు మనసులో "అయ్యో! ఇవాళ అత్తయ్య బయటికెళ్తే ఒకసారి మామయ్య దగ్గరికెళ్దాం అనుకున్నానే, ఇప్పుడెలా?" అనుకుంటుంది. "అయ్యో! నా కోసం మీ పనులు మానుకోవడం ఎందుకత్తయ్య? మీరు వెళ్ళండి" అని కాస్త తడబడుతూ అడుగుతుంది. "ఆఫీస్ ఎప్పుడూ ఉండేదే కదా! ఇవాళంతా నీతోనే ఉండాలని నిర్ణయించుకున్నాను" అని తినిపిస్తూ చెప్తుంటారు. ఇంకా ఎక్కువగా అడిగితే ఎక్కడ అనుమానం వస్తుందేమో అని సైలెంట్ అయిపోతుంది అశు. "అత్తయ్య, అయితే నాకు రామ్ గురించి చెప్తారా?" అని అడుగుతుంది. యశోద నవ్వుతూ "వాడి గురించి నా నుండి తెలుసుకుందామని అనుకుంటున్నావా? వాడి గురించి నాకన్నా నీకే ఎక్కువగా తెలుసు కదా అశు" అంటారు. "అది కాదు అత్తయ్య. అసలు రామ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు? నన్ను చూస్తేనే చాలు మండిపడుతున్నాడు. అసలు నేనేం చేశాను అత్తయ్య? మా అమ్మ, నాన్న ఏం చేశారు? ఎందుకిలా పిచ్చి పిచ్చిగా చేస్తున్నాడు?" అని అడుగుతుంది. కనీసం రామ్ చేసే పనుల గురించి కొంచెమైనా తెలుస్తుందేమోని. యశోద నిట్టూర్చి "చెప్పాను కదా తల్లి, వాడు ఎందుకిలా చేస్తున్నాడో తెలియాలంటే వాడే స్వయంగా నీతో చెప్పాలి. కాకపోతే నీతో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో నాకు కూడా తెలీదు. వాడి మనసులో అసలు ఏముందో ఏమో" అని చెప్తారు. "హ్మ్. పోనీ అసలు మీరుండగా మా దగ్గర ఎందుకు పెరిగాడు? ఈ విషయమైనా చెప్పండి అత్తయ్య. అసలు నా జీవితంలో ఏం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని" మొహం వేలాడేసుకొని చెప్తుంది. యశోద గారికి ఒక్కసారిగా జరిగిందంతా గుర్తుకొస్తుంది. తనకి తెలియకుండానే కంటి నిండా నీరు కారిపోతూ ఉంటుంది. అది చూసి అశోక్ కంగారు పడుతుంది. "అయ్యో! సారీ అత్తయ్య, తప్పుగా అడిగానా?" అని అడుగుతుంది. అప్పటి వరకు బానే ఉన్న యశోద గారు ఇప్పుడు ఏడవడం చూసి యశోద గారు కళ్ళు తుడుచుకుని "అదేం లేదు తల్లి. ఈ విషయం గురించి నేను నీతో ఇప్పుడే చెప్పలేను" అని వణుకుతున్న గొంతుతో చెప్తారు. యశోద గారిని అలా చూడగానే ఆశుకి చాలా బాధగా అనిపిస్తుంది. "పర్లేదులే అత్తయ్య, మీరు బాధపడకండి" అని యశోద గారి చేతిని పట్టుకొని చెప్తుంది. రామ్, సుధీర్ కలిసి మీటింగ్స్ అటెండ్ అవుతారు. రామ్‌కి వేరే చోట మీటింగ్ ఉండేసరికి అక్కడికెళ్తాడు. సుధీర్ తన క్యాబిన్‌లో పని చేసుకుంటూ ఉంటాడు. లహరి అప్పుడే సుధీర్ రూమ్‌కి వస్తుంది ఏదో పని మీద. ప్రాజెక్ట్‌లో ఉన్న డౌట్స్ అన్నీ సుధీర్‌ని అడిగి కనుక్కుంటుంది. సుధీర్ చెప్పడం అయిపోయాక తిరిగి వెళ్ళిపోయే ముందు "సార్, ఆశు బానే ఉంది కదా?" అని అడుగుతుంది లహరి. "హ్మ్. బానే ఉంది లహరి. మీరు కంగారు పడకండి." లహరి తలూపి వెళ్ళిపోబోతుంటే "ఈ వీకెండ్ ఆశుని కలుస్తారా?" అని అడుగుతాడు సుధీర్. అది విన్న లహరి ఆనందంగా సుధీర్ దగ్గరకొచ్చి "మీరు తీసుకెళ్తారా?" అని అడుగుతుంది. సుధీర్ లహరి ఆత్రం చూసి నవ్వుకొని "హ్మ్. రామ్‌కి చెప్పి ఒప్పిస్తాను. వీకెండ్ మిమ్మల్ని తన దగ్గరికి తీసుకెళ్తాను. సరేనా?" అని లేచి నిల్చుని తన మీటింగ్‌కి వెళ్ళడం కోసమని ల్యాప్‌టాప్ చేతిలోకి తీసుకుంటూ చెప్తాడు. సుధీర్ చెప్పింది విని లహరికి పట్టరాని సంతోషం కలుగుతుంది. వెంటనే సుధీర్‌ని గట్టిగా హత్తుకొని "థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్" అని చెప్పి ఊపేస్తుంది. ఒక్క నిమిషం అసలేం జరిగిందో అర్థం కాక అలా బొమ్మలా నిలబడిపోతాడు సుధీర్.
తనేం చేసిందో గుర్తుకొచ్చి వెంటనే సుధీర్ని వదిలేసి సారీ సార్ సారీ ఏదో ఆనందంలో అని చెప్పేసి కంగారుగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లహరి వెళ్ళిపోయాక స్పృహలోకొచ్చి అక్కడే ఉన్న వాటర్ బాటిల్ తీసుకుని గడగడా తాగేస్తాడు సుధీర్. ఒక్కసారిగా తల విదిలిచి ఒక్క నిమిషం రిలాక్స్ అయి ల్యాప్టాప్ తీసుకుని మీటింగ్ రూమ్ కలిసిపోతాడు. మధ్యాహ్నం వరకు ఆశు యశోద కలిసి చెస్ క్యారమ్స్ ఆడుకుంటూ ఉంటారు. ఇద్దరూ చాలా త్వరగా కలిసిపోతారు. మధ్య మధ్యలో 2 సార్లు యశోద మహేంద్ర గారి గదికి వెళ్తారు. అప్పుడు ఆశు సైలెంట్ గా ఆవిడ ఏ గదిలోకి వెళ్తున్నారో గమనిస్తుంది. మధ్యాహ్నం భోజనం సమయం అయ్యేసరికి ఆశు ఇక ఆటలు చాలు పద అన్నం తినిపిస్తాను అన్నారు. అత్త ప్లీజ్ ఇంకొక్క గేమ్ అని క్యారమ్స్ సర్దుతూ అడుగుతుంది. ఇప్పుడు కాదు తినేశాక పద అని ఆశుని తీసుకుని డైనింగ్ రూమ్ తీసుకెళ్తారు. ఆశుని కూర్చోబెట్టి కంచంలో అన్నం ఆకుకూరలతో చేసిన కూర పప్పు వేసి తినిపిస్తారు. ఆశు చిరాగ్గా మొహం పెట్టుకుని అత్త ఏంటిది అంతా గడ్డి తినిపిస్తున్నారు, చికెన్ కావాలి అని అడుగుతుంది. వాడు నీకు ఇచ్చిన డైట్ ప్రకారం ఫుడ్ పెట్టకపోతే చంపేస్తాడు. నీకు చికెన్ కావాలంటే రాత్రికి చేసి పెడతాను, ఇప్పుడు ఇది కానివ్వు అని చెప్పి ఆశుకి కొసరు కొసరు తినిపిస్తారు. సరే అత్త, కానీ రాత్రికి మాత్రం తప్పకుండా చికెన్ కావాలి అని పప్పుని లొట్టేసుకుని తింటూ అడుగుతుంది. సరే వాడికి తెలియకుండా నేను చేసి పెడతాలే, నువ్వు తిను అని మాటల్లో పెట్టి మొత్తం తినిపిస్తారు. ఆశుకి తినిపించేసి కబుర్లు చెప్తుంటే యశోద గారు కూడా తినేస్తారు. ఆశు నేను కాసేపు నడుం వాలుస్తాను, నువ్వు కూడా కాసేపు పడుకో. ఆశుకి బుర్రలో ఏదో వెలిగి హా ఓకే అత్తయ్య అని చెప్తుంది. యశోద గారు తినేసి ఆవిడ గదిలోకి వెళ్ళిపోతారు. ఆశు కూడా తన గదిలోకి వెళ్ళిపోతుంది. రూమ్లో అటు ఇటు తిరుగుతూ ఉంది. అలా ఒక అరగంట అయ్యాక తన గదిలో నుండి తల బయట పెట్టి మణి ఏం చేస్తుందో చూస్తుంది. గార్డెన్లో ఏదో పని చేసుకుంటూ కనిపిస్తారు మణి, సామయ్య. అమ్మయ్య, అందరూ ఎవరి పనుల్లో వాళ్ళున్నారు, ఇదే సరైన సమయం అనుకుని నెమ్మదిగా తన గది నుండి బయటకొచ్చి డోర్ దగ్గరకేసి మహేంద్ర గారి గది వైపుకి వెళ్తుంది. చుట్టూ ఎవరైనా ఉన్నారేమో చూసుకుంటూ మహేంద్ర గారి గదికి చేరుకుంటుంది. నెమ్మదిగా తలుపు తీసుకుని లోపలికి అడుగు పెడుతుంది ఆశు. ఆ గదిని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోతుంది. ఇది ఇంట్లో ఉన్న రూమేనా, హాస్పిటల్ గదిలా ఉంది అని అనుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకేస్తుంది. మంచం మీద ఉన్నది మావయ్యేనా అనుకుంటూ ఆయన దగ్గరికి వెళ్తుంది. ఒళ్ళంతా సెలైన్ పైపులతో సీలింగ్ నే చూస్తూ ఉంటారు మహేంద్ర. ఆశు అడుగుల చప్పుడు విని ఆశుని అమాయకంగా చూస్తూ అయోమయంగా చూస్తూ కనిపిస్తారు మహేంద్ర. మావయ్యకి ఏమైంది అని అనుకుంటూ మహేంద్ర గారిని చూస్తూ నోరు తెరిచేదో మాట్లాడబోతుంది. ఇంతలో ఆ గదికి దగ్గరగా ఎవరో మాటలు వినిపించేసరికి ఒక్కసారిగా గుండె కడుపులోకి జారిపోతుంది ఆశుకి. వామ్మో, ఎవరో వస్తున్నట్టున్నారు, ఇప్పుడెలా? దేవుడా, దొరికిపోయేలా ఉన్నానుగా, పోనీ వెళ్ళిపోనా అనుకుంటుంది ఆశు. బయట మాటలు కొంచెం స్పష్టంగా వినిపించేసరికి ఓరి నాయనో దగ్గరకు వచ్చేసారు, ఇప్పుడు బయటికి వెళ్ళడానికి కూడా లేదు కదా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. మహేంద్ర గారికి ఆశు ఎవరో తెలియకపోయినా ఆశు ఎందుకు ఇలా టెన్షన్ పడుతుందో అర్థం కాక తననే చూస్తూ ఉంటారు. వెంటనే వేగంగా వెళ్ళి డోర్ దగ్గరికి వేసేసి ఆ డోర్ పక్కనే బొమ్మలా నిలబడిపోతుంది ఆశు. డాక్టర్ గారు, నాన్న ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా రికవర్ అవ్వాలి అని మాట్లాడుతూ డాక్టర్ని తీసుకుని మహేంద్ర గారి గదిలోకి అడుగు పెడతాడు రామ్. అప్పటి వరకు ఆశుని ఆశ్చర్యంగా చూస్తున్న మహేంద్ర గారు రామ్ రాగానే తన చూపుని రామ్ వైపుకి మరల్చుతారు. డాక్టర్, టెన్షన్ పడకండి జై, ఆయనలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది కదా, త్వరలోనే ఫుల్గా రికవర్ అవుతారు అని చెప్పి మహేంద్ర గారి దగ్గరికి వెళ్ళి ఆయన చెక్ చేస్తారు. ఇక్కడ డోర్ వెనకాల దాక్కున్న ఆశుకి ఎప్పుడైతే రామ్ మాటలు వినిపించాయో అప్పుడే షాక్ కొట్టినట్టు అయిపోయి సైలెంట్గా ఉండిపోతుంది. దేవుడా 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 దేవుడా, ఆ రౌడీకి నేను దొరికిపోకుండా చూడు స్వామి అని మనసులో దేవుణ్ణి కోరుకుంటూ 100 సార్లు చెప్పిస్తుంది. డాక్టర్ చెక్ చేయడం అయిపోయాక బాడీలో కదలిక కనిపిస్తుంది జై, గుడ్ ఇంప్రూవ్మెంట్, రేపటి నుండి ఫిజియోథెరపిస్ట్ పంపిస్తాను, రోజు కాసేపు ఫిజియో చేస్తే నెమ్మదిగా కాళ్ళు చేతులు వర్కింగ్ స్టేజ్లోకి వస్తాయి, అలాగే నెమ్మదిగా మాట్లాడడం కూడా స్టార్ట్ చేయించవచ్చు అని చెప్తారు. సూపర్ డాక్టర్, థ్యాంక్స్ అని చెప్పి మహేంద్ర గారి చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు రామ్. నాన్న, మీరు త్వరలోనే లేచి తిరుగుతారు, మా అందరితో మామూలుగా మాట్లాడతారు, నాకు చాలా సంతోషంగా ఉంది నాన్న అని సంతోషంగా చెప్తాడు. ఇదంతా గమనిస్తుంది ఆశు డోర్ వెనకాల దాక్కుని. మామయ్యకి అసలు ఏమైంది, ఎందుకు ఈ రామ్ ఇంతలా బాధపడుతున్నాడు అని అనుకుంటూ పక్కన డోర్ని పట్టుకుంటుంది. దాంతో తన గాజులు డోర్ హ్యాండిల్కి తగిలి చప్పుడవుతుంది. ఆ చప్పుడు విని ఛీ కర్మ, నా చేతులు తిన్నగా ఉండవు, బాబోయ్ ఈ రౌడీకి అనుమానం రాలేదు కదా అనుకుని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఆశు. డాక్టర్, ఏదో చప్పుడైంది కదా, ఎక్కడా అని అంటూ రూమ్ అంతా చూస్తుంటాడు. సడన్ గా ఒక చోట తన చూపు ఆగిపోతుంది.
అక్కడేదో ఉన్నట్టుంది అనుకుంటూ డోర్ దగ్గరికెళ్తుంటాడు రామ్. అయ్య బాబోయ్! దేవుడా! వాడిటే వస్తున్నాడు. నాకివాళ వీడి చేతిలో మూడేలా చేశావు కదా తండ్రి! అయిపోయింది. అంతా అయిపోయింది అని ఏడుపు మొహం పెట్టుకొని దేవుడా! దేవుడా! అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆషు. ఆషు టెన్షన్ పడడం, రామ్‌ని చూసి దాక్కోవడం గమనించిన మహేంద్ర గారు అప్పుడే కాస్త గట్టిగా దగ్గుతారు. వాళ్ళ నాన్న దగ్గడంతో ఆ సౌండ్ గురించి మర్చిపోయి కంగారుగా పక్కనున్న వాటర్ గ్లాస్‌ని మహేంద్ర గారికి అందిస్తాడు రామ్. రామ్ తన వైపుకి రాకపోవడంతో హమ్మయ్య! మామయ్య బ్రతికించారు అని ఊపిరి పీల్చుకుంటుంది ఆషు. కాసేపు మాట్లాడుకుని ఆ గది తలుపు దగ్గరికి వేసేసి డాక్టర్‌తో సహా బయటికెళ్తాడు రామ్. హమ్మయ్య! అని రిలాక్స్ అయ్యి మహేంద్ర గారి దగ్గరికెళ్తుంది ఆషు. ఆషు తదేకంగా మహేంద్ర గారి వైపే చూస్తుంది. చాలా చాలా థాంక్స్ మావయ్య. నేను మీ కోడల్ని. ఇవాళ మీరు లేకపోతే నా పని మీ కొడుకు చేతిలో మటాష్ అయిపోయేది. ఇప్పుడు మీ అబ్బాయి నా కోసం నా గదిలోకెళ్తే నేను దొరికిపోకూడదు కదా! అందుకే మీతో నేను తర్వాత మాట్లాడతాను రామ్ లేనప్పుడు. జాగ్రత్త మావయ్య అని చెప్పేసి నెమ్మదిగా రూమ్ నుండి బయటపడుతుంది. ఆషు మాట్లాడిందంతా విని అర్థం చేసుకున్న మహేంద్ర గారు అప్రయత్నంగా కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటారు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి, షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్ యూ ఫర్ లిజనింగ్.